సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణమని తేల్చారు పోలీసులు. హత్య చేసిన 10 మందిలో 7 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 3 కోసం గాలిస్తున్నారు పోలీసులు. హత్యకు ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఆర్టీఐ యాక్టివిస్ట్ రాజలింగమూర్తి మర్డర్ మిస్టరీ వీడింది. రాజలింగం హత్యకు భూ వివాదమే కారణమని విచారణలో తేల్చారు పోలీసులు. రాజలింగం హత్యకు పాల్పడిన 10 మందిలో 7 నిందితులను పట్టుకున్నారు పోలీసులు. హత్యకు ఉపయోగించిన వాహనాలు, సెల్ ఫోన్లు, కత్తులు, రాడ్లను స్వాధీనం చేసుకున్నారు భూపాలపల్లి పోలీసులు. భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తికి స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎకరం స్థలం ఉంది. ఆ భూమి విషయంలో రేణికుంట్ల సంజీవ్ రాజలింగమూర్తికి వివాదం నెలకొంది. తన భూమిని మోసపూరితంగా రాజలింగమూర్తి పేరుపై మార్చుకున్నారని భూపాలపల్లికి చెందిన సంజీవ్ ఆరోపించారు. అలా ఇద్దరు కోర్టును ఆశ్రయించారు. భూ పంచాయతీ కోర్టులో నడుస్తోంది. అయినా ఇద్దరు తరచుగా గొడవ పడుతుండేవారని పోలీసులు చెబుతున్నారు. ఈ భూ తగాదతో ఇద్దరు ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకొని చివరికి రాజలింగంను హత్య చేసేందుకు సంజీవ్ వర్గం ప్లాన్ చేసిందని చెప్పారు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే. దాంట్లో బేసికలీ ఒక ఎకరం గురించి భూమి గురించి వివాదం ఉంది. ఇది రేణికుంట్ల సంజీవ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, రేణికుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్ అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది. భూపాలపల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. హీ థాట్ దట్ ఓన్లీ ఆఫ్టర్ కిల్లింగ్ రాజలింగమూర్తి. రాజలింగంను హత్య చేసిన 10 మందిలో 7 భూపాలపల్లికి చెందిన రేణికుంట్ల సంజీవ్, పింగిలి సీమంత్, మోరె కుమార్, కొత్తూరు కిరణ్, రేణికుంట్ల కొమరయ్య, దాసర కృష్ణ, రేణికుంట్ల సాంబయ్య ఉన్నారన్నారు. మరో 3 బీఆర్ఎస్ నేత కొత్తూరు హరిబాబు, పుల్ల నరేష్, పుల్ల సురేష్లు పరారీలో ఉన్నారన్నారు ఎస్పీ. మిగిలిన 3 త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు ఎస్పీ. ఈ కేసు ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు ఒక భూమి ఉంది. ఆ భూమి గురించి ఇది గొడవ నడుస్తుంది. ఆ కేసులో 2 కో అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో సంజీవ్ అండ్ హరిబాబు. ఈ కేసు ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి ఛార్జ్షీట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు వీ హావ్ అరెస్టెడ్ టోటల్ 7 మెంబర్స్. ఇంకా కూడా 3 మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో మేజర్ కన్స్పిరేటర్ హరిబాబు కూడా ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. భూమి దక్కాలంటే రాజలింగమూర్తిని చంపడం ద్వారా మాత్రమే సాధ్యమని సంజీవ్ తన కుటుంబ సభ్యులకు, బంధువులకు తరచూ చెప్పేవాడని తమ విచారణలో తెలిసిందన్నారు ఎస్పీ. హత్య చేసేందుకు సంజీవ్ 2 నెలల క్రిందట మోరె కుమార్తో కలిసి వరంగల్లోని కాశీబుగ్గ ప్రాంతానికి వెళ్లి అక్కడ 2 కత్తులు కొనుగోలు చేశాడన్నారు. రేణికుంట్ల సంజీవ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, రేణికుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్ అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ భూపాలపల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ విషయంలో అక్యూజ్డ్ అలెజ్ చేస్తున్నారు దట్ ఈ ప్రాడక్ట్లీ రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతని పేరు పైన చేయడం జరిగింది అండ్ దాంట్లో అతనికి రివెంజ్ చేయడానికి అది చేస్తున్నారు. సో ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ 2-3 నెలల ముందు ఇది స్టార్ట్ అయింది. రాజలింగమూర్తి హత్యపై సంచలన ఆరోపణలు చేశారు ఆయన భార్య సరళ. తన భర్త హత్యకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబులే కారకులని ఆరోపించారు. నా భర్తను హత్య కారణం గండ్ర వెంకటరమణారెడ్డి కాలుష్యం ప్రాజెక్టు మీద అభివృద్ధి జరుగుతున్న దాని విషయంలో రమణారెడ్డి ఫస్ట్ కేటీఆర్, హరీష్ రావు, రమణారెడ్డి అంటారైన హరిబాబు, సంజీవు, మన ఈ కుమరయ్య అందరిని పెట్టి వీళ్ళు వెనకాల పెట్టుకుంటూ పెద్ద వాళ్ళ హస్తంతో నా భర్తను చంపించింది. తన భర్త హత్య కేసు నమోదు సమయంలో తాను ఇచ్చిన సమాచారం వేరు, పోలీసులు నమోదు చేసుకున్నది వేరుగా ఉందని ఆరోపించారు సరళ. సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.